ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత ప్రమేయం ఉందని ఆ పార్టీ ఎంపీలే ధృవీకరిస్తున్నారు. మొన్నటి వరకు ఆ కేసుతో కవితకు సంబంధం లేదని వాదించిన వారే ఇప్పుడు మాత్రం పాలసీలు చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నేతలు స్వరం మార్చారని తెలుస్తోంది. గవర్నమెంట్ పాలసీ మీద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లు మారిన తర్వాత ఎన్నో పాలసీలు చేంజ్ చేస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ మీద పాలసీలు చేంజ్ చేసినప్పుడు అది గవర్నమెంట్కి సంబంధించింది, అది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఒక్క నిమిషం, ప్రతి పాలసీ ఇప్పుడు మైనింగ్ పాలసీ కానీ కొన్నప్పుడు స్టేక్ హోల్డర్లను అందరూ కూడా పిలిపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్లను పిలిపించి ఈ పాలసీ ఈ విధంగా అడగొచ్చు, పబ్లిక్ హియరింగ్. అదేవిధంగా ఇది పాలసీల మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయ వ్యవస్థల పైన తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్. ఇలాంటి అరెస్టుల ద్వారా లొంగని నాయకులందరినీ కానీ లొంగని పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు. ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు. 2004 నుంచి 2014 వరకు సిబిఐ ఈడీ కేసులు 10 ఏళ్లలో 150 నుంచి 200 లోపు కేసులు ఉంటే ఈ 10 ఏళ్లలో దాదాపు 2954 కేసులు ఈ దేశంలో పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కవిత గారు కూడా బాధితురాలే, నిందితురాలు కాదు. కవితమ్మ కడిగిన ముచ్చెల్లాగా బయటకు వస్తుంది. మాకు చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనతో కవిత ప్రమేయం ఉందని ఆ పార్టీ ఎంపీలే ధృవీకరించే పరిస్థితి వచ్చింది. అయితే మొన్నటి వరకు ఆ కేసుతో కవితకు ఎలాంటి సంబంధం లేదని వాదించిన వారే ఇప్పుడు మాత్రం పాలసీలు చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? పరోక్షంగా కవితకు ఈ కేసుకు సంబంధం ఉందని బీఆర్ఎస్ ఎంపీలు ఒప్పుకుంటున్నారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవన్, చెప్పండి. ఒకప్పుడు ఈ కేసుతో కవితకు ఎలాంటి సంబంధం లేదు, అమాయకురాలు అంటూ చెప్పుకొచ్చిన బీఆర్ఎస్ ఎంపీలే ఇప్పుడు స్వరం మారుస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఈ పాలసీలు లిక్కర్ పాలసీలు చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదా అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా కవితకు ఆ కేసుతో సంబంధం ఉందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా నిన్న ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో కవితను సమర్థించే విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. మాజీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, అట్లనే ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు మాట్లాడారు. రాష్ట్రాలకు పాలసీలు చేసుకునే హక్కు ఉంటుందంటూ అటు ఆ కవితను సమర్థించే ప్రయత్నం చేసుకొచ్చారు. నిన్న మొన్నటి వరకు కూడా లిక్కర్ స్కామ్తో అసలు ఏమాత్రం సంబంధం లేదు బీఆర్ఎస్ నేతలకు కానీ, అటు ఈడీ కావాలనే కక్షపూరితంగా ఆరోపిస్తుంది, కవిత పైన అసత్య ఆరోపణలు చేస్తుంది, ఎక్కడ కూడా మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తుల్ని కావాలని ఇరికిస్తుందంటూ పెద్ద పెట్టున వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చారు. కానీ నిన్న చూసినట్లయితే అక్కడ దాంతో ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం లిక్కర్ పాలసీ ఆ రాష్ట్రాలు చేసుకుంటాయి, రాష్ట్రాలు అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పాలసీలు చేసుకుంటాయి, ఆ పాలసీలో ప్రైవేట్ వ్యక్తులకి ఏం సంబంధం ఉంది అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఓ పక్క అటు కవితకు ఆ లిక్కర్ పాలసీతో సంబంధం ఉంది అనేటట్టుగా వాళ్ళే ధృవీకరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. మరోపక్క అటు వద్దిరాజు రవిచంద్ర మరో అడుగు ముందుకు వేసి కవిత ఈ కేసులో బాధితురాలు, ఆమె కూడా నిందితురాలు కాదు, ఆమె కూడా బాధితురాలేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు నిందితులు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా అటు ఈడీకి కానీ దర్యాప్తు సంస్థలన్నిటికీ కూడా వాంగ్మూలాన్ని ఇచ్చారు. అందులో కవిత ప్రమేయం పైన అనేక రకాలైన స్టేట్మెంట్లు వాళ్ళందరూ కూడా ఇచ్చారు. మాజీ ఎంపీ, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, ఆయన ఢిల్లీలో ఒక పేపర్లో పడిన ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్ను ఆయన కలిశారు. కేజ్రీవాల్ని కలిసిన సమయంలో కేజ్రీవాలే నేరుగా కవిత ఈ విషయమై తనతో సంప్రదింపులు జరుపుతుంది, ఏదైనా ఉంటే మీరే కవితతో మాట్లాడండి అంటూ ఆయన చెప్పారు. అప్పుడే ఆయన కవితతో మాట్లాడినట్లుగా కూడా
ఈడీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కుమారుడు రాఘవ సైతం కవిత ప్రమేయాన్ని ధృవీకరిస్తూ అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు. వీటిలన్నింటినీ కూడా ఇప్పటిదాకా ఖండిస్తూ వచ్చారు. కేవలం అటు బీఆర్ఎస్ నేతలు టార్గెట్గా బీజేపీ కావాలని కుట్రపూరితంగా వివరిస్తుంది, వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిన్న చూసినట్లయితే బీఆర్ఎస్ నేతలందరూ కూడా రాష్ట్రాలకు పాలసీలు చేసుకునే హక్కులు ఉంటే ఆ పాలసీలు చేశారు కాబట్టే అందులో కవిత ఇన్వాల్వ్ అయింది అనే ఆ ఉద్దేశం వచ్చేటట్టుగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే పరోక్షంగా వాళ్ళందరూ కూడా కవితకు లిక్కర్ స్కామ్కి సంబంధం ఉందని అంగీకరిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందంటూ రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు గట్టిగా సమర్థిస్తూ వస్తున్న నేతలందరూ కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఆ లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఒక్కొక్కటిగా ఈడీ బయట పెట్టడం, అందులో పూర్తిగా కూరుకుపోయామనే భావనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. రేఖ రైట్ పవన్, అయితే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి జరిగింది. సో ఆ హయాంలో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో వారందరూ కూడా ఇప్పుడు అరెస్టుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అరెస్ట్ అవుతున్నారు కూడా. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పుడు అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఇరుక్కొని ఇప్పుడు ఆమె నేరస్తురాలుగా రుజువు కాబోతున్నారు. సో దీనికి అంతా సంబంధించి అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఇవి బీఆర్ఎస్కి సంబంధించిన వీళ్ళంతా కూడా పార్టీలు మారుతున్నారు. ఇదంతే చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి పెద్ద ఉచ్చు బిగుస్తోందని మనం భావించవచ్చా? అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఈ ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశాలు ఉన్నాయి? వాస్తవానికి బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడింది. వాటిలన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది. ఇక్కడ టానిక్ పేరుతో ఎలైట్ లిక్కర్ షాపు ఏర్పాటు చేయడం, దాన్ని జీవోని రహస్యంగా ఉంచడం, కేవలం ఒక్క షాపు ఏర్పాటుకు పర్మిషన్ తీసుకొని దాదాపుగా 11 షాపులు వాళ్ళందరూ కూడా నిర్వహించారు. దానిలో కూడా కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని ఇక్కడ అధికారులు బట్టబయలు చేశారు. ఇటీవల అటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. 100 కోట్లకు పైగా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ఎగవేసినట్టుగా చెప్తున్నారు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున అటు రకరకాల వ్యాపారాలు లేకుంటే ఇటువంటి స్కాముల్లో వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారనే దానికి ఒక్కొక్కటిగా ఆధారాలు బయటపడుతున్నాయి. దానిలో భాగంగానే అనేక దర్యాప్తు సంస్థలు వీటిపైన దర్యాప్తు చేస్తున్నాయి. ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ కావచ్చు, అక్కడ లిక్కర్ స్కామ్, ఇతరత్ర అన్నిటిపైన కూడా రకరకాల విచారణలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం పైన బీజేపీ ఎమ్మెల్యేలు మొదటగా ఆరోపణ చేశారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ మార్పులు చేయడం ద్వారా హైదరాబాద్కు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున లాభం పొందుతున్నారంటూ అటు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొదటగా అక్కడ ఉన్న కొంతమందిని అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ తదితరులను అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా కవిత ప్రమేయం పైన చెప్పారు. కవితతోనే తామందరం కూడా సౌత్ గ్రూప్ ఏర్పాటులో కవిత కీలక పాత్ర పోషించింది. ఇవంతా కూడా వాళ్ళందరూ చెప్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో ఈడీ అధికారులు కానీ సిబిఐ కవితను విచారించడానికి ప్రయత్నించింది. కానీ కవిత బీఆర్ఎస్ నేతలు గట్టిగా ఎదురుదాడికి దిగారు. ఎక్కడా కూడా తమ ప్రమేయం లేదు, రాజకీయ కుట్రలో భాగంగానే తమ పైన ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటికీ ఒక్కొక్కటి ఆధారం బయట పెడుతున్నారు. ఆ పాలసీ రూపకల్పన కన్నా ముందే కవితకు వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబుకు దాని ముసాయిదా పత్రికను పంపించారు. అందులో కొన్ని మార్పులు సూచించిన బుచ్చిబాబు ఆ మార్పులతో ఆ లిక్కర్ పాలసీని అక్కడ తయారు చేయడం జరిగింది. అంటే కవిత ప్రమేయం ఏ మేరకు ఉందనేది ఈ ఒక్క ఉదాహరణతో తెలిసిపోతూ ఉంది. కానీ ఇప్పుడు దాకా సమర్థిస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇప్పుడు పూర్తిగా కూరుకుపోయామనే భావనతోనే ఆ లిక్కర్ పాలసీలో కవిత ప్రమేయం ఉంది, కానీ రాష్ట్రాలకు ఆ పాలసీలు చేసుకునే హక్కు ఉంటుందంటూ పరోక్షంగా ఈమె అందులో పాత్ర ఉంది అనేది అంగీకరిస్తున్నారు. మరోపక్క ఇదంతా కూడా ఎన్నికలపైన కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది సిట్టింగ్ ఎంపీలు అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. అక్కడి నుంచి ఇతర పార్టీల నుంచి వాళ్ళు పోటీ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా అటు బీఆర్ఎస్ నేతల్లో ఒక నైరాశ్యానికి దారితీస్తున్నాయి. ఖచ్చితంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అటు ఏమైతే అక్రమాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మెడకు చుట్టుకుంటున్నాయనే భావన ఆ సొంత పార్టీ నేతల్లోనే నెలకొనుంది. దానిలో భాగంగానే నిన్న ఆ రకమైన వ్యాఖ్యలు వాళ్ళు కవిత ప్రమేయంని ధృవీకరిస్తూ చేశారని భావించాల్సి ఉంటుంది. రేఖ. రైట్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.